పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ పేరు వివాదాల ద్వారానే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం. నేడు సీఎం చంద్రబాబు మంత్రుల నుంచి డీజీపీ స్థాయి వరకు ప్రతి ఒక్కరి నోట ఇదే మాట, అతని పేరే, అతని మరణం గురించి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతని మరణం ఇప్పుడు ఒక మిస్టరీని తలపిస్తుంది, తీవ్ర సంచలనం రేపుతోంది. అందరూ భావిస్తున్నట్లు రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు నేషనల్ హైవే మీద జరిగిన ఒక సాధారణ యాక్సిడెంట్ కాదు అని అతని అభిమానులు కావచ్చు, క్రైస్తవ దైవజనులు కావచ్చు బల్ల గుద్ది చెప్తూ ఉన్నారు. మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎలా చనిపోయారు? ఎవరైనా హత్య చేశారా? ముఖంపై రాడ్డుతో కొట్టి చంపేశారా? ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ని దాస్తూ ఉన్నారు? అంటే సీసీటీవీ ఫుటేజ్ ఆల్రెడీ బయట పెట్టామని చెప్తున్నది కాదు, ఆ తర్వాత జరిగింది ఏంటో బయట పెట్టాలని చెప్పి వాదిస్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రభుత్వం నిజంగానే నిజాలు దాస్తుందా? ఈ మరణం వెనుక ఉన్న మిస్టరీని బయట పెట్టట్లేదా? అసలు ప్రవీణ్ని ఎవరికి చంపాల్సిన అవసరం ఉంది? చేయాల్సినంత కక్ష ఎవరికి ఉంది? ఈ అనుమానాలు బలపడటానికి ముఖ్య కారణం వారం క్రితం పాస్టర్ ప్రవీణ్ పగడాల ఓ పోస్ట్ చేశారు ఫేస్బుక్లో. నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపడానికి బెదిరిస్తున్నారు, నాకు రక్షణ కల్పించండి అంటూ సోషల్ మీడియాలోనే తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. అలా చేసి సరిగ్గా వారం అయ్యేలోపు అతను అనుమానాస్పదంగా చనిపోయారు. ఒక హైవే పక్కన బైక్ పై వెళ్తూ ఉండగా ఆ విజువల్ మనకు కనిపిస్తుంది. ప్రవీణ్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్లైట్లో వెళ్తారు, ఫ్లైట్లో వస్తారు, ఫ్లైట్ రేంజ్ అతనిది. అలాంటిది హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్ బైక్ మీద ఎందుకు వెళ్ళారు అంటే అతనికి బైక్స్ అంటే ప్యాషన్. చాలా పదుల సంఖ్యలో అతను కొత్తగా వచ్చిన బైక్ని కొనుక్కొని దానిపైన లాంగ్ డ్రైవ్ చేయటం అతనికి ఒక హ్యాబిట్గా ఉందని అతని సన్నిహితులు చెప్తున్నారు. ఆయనది ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే ముఖం మీద రాడ్డుతో కొట్టినట్లు గాయాలు ఎందుకు ఉంటాయి? అది కూడా హెల్మెట్ పెట్టుకొని ఉంటే ముఖానికి గాయాలు ఎలా అవుతాయి? ఇది సాధారణంగా ఆ విజువల్ చూసిన ప్రతి ఒక్కరికి వస్తున్న ప్రశ్న. ఎందుకంటే అసలు హెల్మెట్ పెట్టుకునేదే బైక్ పై జర్నీ చేస్తున్న వాళ్ళకి ఒకవేళ యాక్సిడెంట్ జరిగి తలకి దెబ్బలు తగలకుండా ఉండటానికి, మేజర్ ఇంజురీస్ కాకుండా ఉండడానికి కదా. వెనక నుంచి బైక్ లేదా కార్ ఒకవేళ వచ్చి యాక్సిడెంట్ చేస్తే రోడ్డు కింద పడిపోయారు కదా. బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? పోలీసులు దీని ఎందుకు ఇష్యూ చేయొద్దు అంటున్నారు? అసలు ప్రవీణ్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఈ స్థాయిలో ఉంది? ఆయన గతంలో ఏం చేశారు? ప్రస్తుతం ఆయన చుట్టూ ఉన్న వివాదాలు ఏంటి? అతన్ని కక్ష నిజంగానే ఎవరికైనా ఉందా? ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మీన్వైల్ శ్రావణి జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మిగతా వివరాల్లోకి వెళ్తే, పాస్టర్ ప్రవీణ్ పగడాల క్రైస్తవ మత ప్రబోధకుడుగా, ప్రీచర్గా, ఒక పాస్టర్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులకు అత్యంత సన్నిహిత వ్యక్తి. ఆయన భార్య, బిడ్డలు అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఎందుకనంటే ప్రవీణ్ కూడా గతంలో సాఫ్ట్వేర్ కంపెనీస్ని డెవలప్ చేసి అక్కడ ఎస్టాబ్లిష్ చేసిన ఒక స్టార్టప్ కంపెనీస్కి అధినేత. ఆ కాలక్రమంలో అతను అమెరికా నుంచి ఇండియాకి మైగ్రేట్ అయిపోయి కంప్లీట్గా ఇక్కడ క్రైస్తవ మత ప్రబోధకుడుగానే ఇక్కడ అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ చాలామందికి క్రైస్తవ మత ప్రీచెస్ ఇస్తూ ఆయన చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రవీణ్ కేవలం మతాన్ని ప్రచారం చేయటమే కాదు, సనాతన ధర్మాన్ని గురించి కూడా మాట్లాడుతూ వివాదాలకి ఆజ్యం పోశాడు. మతం మానవ కల్పితం, మతాలు మనుషుల మధ్య చిచ్చు పెడతాయి. మతం అనేది క్రైస్తవమైన, ఇస్లామిక్ అయినా, హిందూయిజం అయినా ఖచ్చితంగా విభజన తీసుకొస్తుంది. మతం కన్నా మనిషే గొప్పవాడు, మనిషిని మనిషిలా చూడండి, మతంతో కాదు. ఈ మాటలు నేనో మీరో కాదు, ఇప్పుడు చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ పగడాల చెప్పిన మాటలు. ఆ వీడియోస్ ఇప్పటికీ సోషల్ మీడియాలో రన్ అవుతూ ఉన్నాయి, సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఎన్నోసార్లు క్వశ్చన్ చేశారు. ఎన్నోసార్లు ప్రవీణ్ పగడాల ఆర్ఎస్ఎస్ లీడర్లు, విశ్వ హిందూ పరిషత్ సంఘం సభ్యులతో అనేక డిబేట్లలో పాల్గొని హిందూ మతం, సనాతన ధర్మంలో ఉన్న చాలా విషయాలను ప్రశ్నించారు. అదేవిధంగా ఇస్లామిక్ మతానికి సంబంధించి అక్కడున్న మంచి చెడుల గురించి కూడా డిబేట్స్లో పార్టిసిపేట్ చేశాడు. క్రైస్తవ మత ప్రబోధకుడిగా అందులో ఉన్న మంచి చెడు గురించి చెప్తూ మానవులందరూ కూడా సమ్మేళనంగా ఉంటూ ఒక మంచి హ్యూమన్స్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి, మతాలు ముఖ్యం కాదు, మనుషులుగా బతకడం ముఖ్యం అంటూ చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి హిందూ సంఘాలకి ప్రవీణ్కు ఎన్నో వివాదాల్లో వాదనలు, ప్రతివాదనలు, వివాదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రవీణ్ పగడాల అలా అనేక ఓపెన్ ఫారమ్స్లో, ఓపెన్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేసి కార్నర్ చేసిన కొన్ని కమెంట్సే ఈ అనేక వివాదాలకి దారితీశాయని కూడా చెప్తూ ఉంటారు అతని సన్నిహితులు. సో సనాతన ధర్మం మీద ప్రవీణ్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అని చెప్పి చాలామంది హిందువులు,
విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ సభ్యులు కావచ్చు, అనేక సందర్భాల్లో ప్రవీణ్ని కూడా కొంత దూషణ చేశారు. ఎందుకనంటే ఎవరి మతం వాళ్ళకి గొప్ప, ఎవరి కులం వాళ్ళకి గొప్ప అనే విధంగా వాళ్ళు ఇతని వ్యాఖ్యలను వ్యతిరేకించారు. బ్రాహ్మణుడు మన ఇంట్లోకి వచ్చి మన భార్యను తీసుకెళ్ళినా సరే ఆపొద్దు, అది తప్పు కాదు అని చెప్పేది సనాతన ధర్మం. కానీ క్రైస్తవ మతం పరాయి ఆడపిల్లను ముట్టుకుంటేనే పాపం అని చెప్తుందంటూ పాస్టర్ ప్రవీణ్ పగడాల చేసిన కమెంట్లు పెద్ద దుమారం రేపాయి. ఎందుకు అనంటే ఏ మతానికి ఆ మతం గొప్పది, కానీ అందులో ఉన్న అర్థాలని పూర్తిగా పోర్ట్రే చేస్తూ ఇంకొక వేలో కన్వే చేస్తూ ఉన్నారు ప్రవీణ్ పాస్టర్ అని చాలామంది అతని పైన కోపానికి దారితీస్తాయి. ఇదే కాకుండా చాలాసార్లు సనాతన ధర్మం పేరుతో నువ్వు ఈ తిండే తినాలి, ఈ బట్టలే కట్టుకోవాలి అనే రూల్స్ పెడుతున్నారు, అది తప్పు అని ప్రవీణ్ ఎన్నోసార్లు తన ప్రసంగాల్లో చెప్పారు. ఇవి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి, హిందూ సంఘాలకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. వాళ్ళ ఆగ్రహం ఒక రకంగా కట్టలు తెంచుకుంది కొన్ని సందర్భాలు. ఇంకొకసారి అయితే సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థ మాత్రమే, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు ఈ పేర్లతో సనాతన ధర్మం ఏర్పడింది అంటూ వివాదం రేపే కమెంట్లు, అంటే రెచ్చగొట్టే కమెంట్లు చేశాడని కూడా చాలామంది మాట్లాడారు. సో ఇలాంటి వాదనల వల్ల ఆయనపై హిందూ వ్యతిరేకితను, ప్రవీణ్ అంటే హిందువుల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తి, మతాల మధ్య వైరం లేపే వ్యక్తి, వైషమ్యాలు రెచ్చగొట్టే వ్యక్తి అని చెప్పి ముద్రేశారు. ముద్ర కాదు, దానికి ఆధారం ఈ వీడియోలు అంటూ ప్రొజెక్ట్ చేశారు చాలామంది హిందూ అభిమానులు. అప్పటి నుంచే అతనికి థ్రెటన్ కాల్స్, అంటే ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి. చాలామంది చంపేస్తూ ఉంటున్నారు, నన్ను వెంబడిస్తున్నారు, వేటాడుతున్నారు అని చెప్పి పాస్టర్ ప్రవీణ్ పగడాల వారం క్రితమే ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత పోలీసులు అతనికి రక్షణ కల్పించలేదు అనే విమర్శలు ఇప్పుడు అతను మరణించిన తర్వాత వస్తూ ఉన్నాయి. మరి తనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పిన ప్రవీణ్ చాగల్లులో జరిగే క్రైస్తవ సభలకి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్ళారు. కానీ ఎప్పుడు ఫ్లైట్లో జర్నీ చేసే పాస్టర్ ప్రవీణ్ ఈసారి హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి రాజమండ్రి బుల్లెట్ బైక్పై ఎందుకు వెళ్ళారు? పోనీ వెళ్తూ ఉన్న వ్యక్తి ఎవరి తోడు తీసుకెళ్లలేదా? ఎంతోమంది దైవజనులతో ఒక సమూహంగా వెళ్ళే పాస్టర్ ప్రవీణ్ ఈసారి ఒంటరిగా ఎందుకు ప్రయాణం చేశారు? బైక్ నడుపుతూ ఉన్నప్పుడు అతను మద్యం సేవించమైనా ఉన్నాడా? ప్రాణహాని ఉందని తెలుసు, ప్రాణహాని ఉంది కాబట్టి పోలీసులు రక్షణ కల్పించాలని చెప్పిన వ్యక్తి, ఆ పూర్తి విషయం పైన అవగాహన ఉన్న వ్యక్తి కారులో ఎందుకు వెళ్ళలేదు అనేది ఇప్పుడు $1 బిలియన్ క్వశ్చన్. మరి బయటకు వస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని రావాల్సి ఉంటుంది. అర్ధరాత్రి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకెక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. బైక్ పై ఆయన వెళ్తూ ఉన్న 2-3 విజువల్స్ కూడా ఇక్కడ మనకి పోలీసులు రిలీజ్ చేశారు. వాళ్ళు మాట్లాడుతూ కూడా యాక్సిడెంట్ అయిన చోట సీసీటీవీ ఫుటేజే లేదంటున్నారు. కానీ ఎక్కడో ఒక దగ్గర తను వెళ్తూ ఉన్నది పెట్రోల్ బంక్ దగ్గర ఉంది, అది ట్రేస్ అవుతుంది కాబట్టి అది రిలీజ్ చేసాం అంటున్నారు. అయితే యాక్సిడెంట్ జరిగిన టైంలో పొగ వచ్చింది. సో యాక్సిడెంట్ అయిన టైంలో అక్కడ ఇన్సిడెంట్ స్పాట్లో పొగ వచ్చింది. ఆ పొగలోనే ఆయన చనిపోవడం కూడా జరిగింది అంటున్నారు పోలీసులు. ఇంతకీ ఆ పొగ ఎందుకు వచ్చింది, ఆ పొగలో ఏం జరిగింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇలా చాలా క్వశ్చన్స్ ఈ డెత్ వెనక అందరిలో లేవనెత్తుతూ ఉన్నాయి. అసలు ఇది ట్రాన్స్పరెన్సీగా జరగట్లేదు, పోలీసులు ఉన్నది ఉన్నట్లు చెప్పట్లేదు, ఏదో కల్పితాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు అని చెప్పి క్రైస్తవ మత సోదరులందరూ రాజమండ్రి హాస్పిటల్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత డెడ్ బాడీ కోసం వెయిట్ చేస్తూ ఇలాంటి కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ ఫుటేజ్ చూస్తే హైవే మీద వెహికల్స్ వెళ్తున్నాయి, అటు లారీస్ వెళ్తున్నాయి, కార్లు వస్తూ ఉన్నాయి. బైక్ పై యాక్సిడెంట్ జరిగినట్లు అందులో ఎక్కడ కనిపించట్లేదు. అక్కడ ప్రవీణ్ వెళ్తూ ఉన్న ఫుటేజ్ కూడా చాలా సెకండ్స్తో మనకి రిలీజ్ అయింది. పొగ మాత్రం కనిపిస్తుంది, వెళ్ళిన మనిషి కనిపిస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిస్టరీ. ఇది మార్చి 24 రాత్రి 11:42 టైంలో జరిగింది. కానీ తెల్లవారిదాకా, అంటే మధ్యరాత్రి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకనంటే ప్రవీణ్ ఒంటరిగా వెళ్ళారు. మంగళవారం తెల్లవారుజామున ప్రవీణ్ మృతదేహాన్ని అక్కడున్న స్థానికులు, అటు ఇటు వెళ్తున్న వాళ్ళు గుర్తించారు. బైక్ పై ఉండడంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ చనిపోయాడని ముందు భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ డెడ్ బాడీ తీసే క్రమంలో అక్కడికి వచ్చిన పోలీసులు ఇది యాక్సిడెంట్గా గుర్తించి పోస్ట్ మార్టం పంపించారు. కానీ అక్కడున్న స్థానికులు, అతని గుర్తుపట్టిన చాలామంది అభిమానులు అతని శరీరంపై గాయాలను గుర్తించారు. అతన్ని ఎవరో కొట్టి చంపేసిన ఆనవాళ్లు ఉన్నాయంటూ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాతే ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక సెన్సేషన్ ఇష్యూగా ఇది మారింది. పోలీసులు ముందు దీన్ని ఒక సస్పీషియస్ డెత్గా కాకుండా యాక్సిడెంటల్ డెత్గా కేసు ఫైల్ చేశారు. కానీ
వాళ్ళంతా గొడవ చేయడం, అక్కడికి ఆయన అభిమానులు వచ్చి ఇది నార్మల్ డెత్ కాదని వాదించడంతో అనుమానాస్పద మృతిగా కేసు మళ్ళీ కన్వర్ట్ చేశారు. అంటే ప్రవీణ్ పగడాల అనుచరులు చెప్పిన దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉందని సస్పీషియస్ డెత్గా దీన్ని మార్చారా, లేదు అంటే అనుమానాస్పద మృతి కింద అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి కానీ పోలీసులు కూడా ఫీల్ అయ్యి దీన్ని మార్చారా అనేది ఇప్పుడు మరొక క్వశ్చన్. ఆ రాత్రి ఇక్కడ యాక్సిడెంట్ ఎగ్జాక్ట్లీ ఎలా జరిగింది, బైక్తో రోడ్డు కిందికి ఆయన ఎలా వెళ్ళారు, ఈ విజువల్ మాత్రం బయట పెట్టట్లేదు. దీని మీద అటు క్రిస్టియన్ సంఘాలు అవ్వచ్చు, పాస్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పాస్టర్ రాజా కూడా దుబాయ్ నుంచి స్పందించారు. ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, పూర్తిగా ఇందులో లోతైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి చెల్లి విమలమ్మ కూడా ఈ డెత్ పైన కొన్ని అనుమానాలు ఉన్నాయని విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. పాస్టర్ విజయ్ ప్రసాద్ ఘటన జరిగిన ప్లేస్కి వచ్చారు, బాడీని కాదు అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఆనవాళ్ళు చూస్తే యాక్సిడెంట్తో చనిపోయినట్లు లేదని ఆయన ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు. అనేక అనుమానాలకి ఆయన తెరదీశారు. సో ప్రవీణ్ పగడాల చంపేసి యాక్సిడెంట్గా చిత్రీకరించేలాగా అక్కడ పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు, కుట్ర చేస్తున్నారు అని చెప్పి నేను రాజమండ్రికి వస్తే కనుక రచ్చరచ్చ అవుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు కేఏ పాల్. ఇక వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. దీనిపై తక్షణమే విచారణ నిష్పక్షపాతంగా జరిపి నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు. సో ఇలా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కేఏ పాల్ అలాగే అక్కడ ఉన్న పాస్టర్లు రియాక్ట్ అవడంతో ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇది ఇంకా సెన్సిటైజ్ అయింది. ఆల్రెడీ సెన్సిటివ్ ఇష్యూ, డెత్ వెనక ఇది నార్మల్ డెత్ యాక్సిడెంటల్ డెత్ అని కనిపెట్టే లోపే కనుక్కోవాలని పోలీసులు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అవడంతో ఇది ఇంకా ఇష్యూ అయింది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూగా ఇప్పుడు ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి. ఏమాత్రం తేడా వచ్చినా మతాల మధ్య ఘర్షణలకి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సెన్సిటివ్ అంశాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని చెప్పి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విచారణ వ్యక్తం చేశారు. తనే కలెక్టర్లతో నిర్వహిస్తున్న ఒక టెలికాన్ఫరెన్స్లో గ్యాప్ తీసుకొని మరి ఈ ఎంటైర్ ఇష్యూ పైన డీజీపీతో మాట్లాడి పూర్తిగా దర్యాప్తు చెయ్యాలి, ముమ్మరంగా చేయాలని చెప్పి ఆదేశించారు. స్వయాన క్రిస్టియన్ హోమ్ మినిస్టర్ అయిన అనిత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన తర్వాత ట్వీట్ చేసింది. నారా లోకేష్ గారు ఆవిడ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 2 ట్వీట్లు వేశారు. ఎస్పీతో మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా అక్కడ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నామని చెప్పి ప్రాథమిక విచారణలో ఒక సాధారణ యాక్సిడెంట్ అంటూ కూడా నారా లోకేష్ గారు ఈ ట్వీట్లో మెన్షన్ చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడుతూ ఉంటారు కదా, పాస్టర్ చనిపోయిన విషయం పైన మాట్లాడాలి, ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఇప్పటివరకు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని చెప్పి చాలామంది క్రైస్తవ సోదరులు ఆయన ట్విట్టర్లో ప్రశ్నిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పోస్ట్మార్టం అనంతరం ఆయన డెడ్ బాడీని హైదరాబాద్లోని సికింద్రాబాద్లో చర్చకి తీసుకురాబోతూ ఉన్నారు. ప్రవీణ్ పగడాల ఈ ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి క్రైస్తవ పెద్దలు కావచ్చు, ఆ మత సంఘాలు కావచ్చు, సిబిఐకి ఇవ్వాలి, నిష్పక్షపాతంగా విచారణ చేయాలి, ప్రభుత్వాల మీద నమ్మకం లేదని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ఎపిసోడ్ ఇంకా ఎటు టర్న్ అవుతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఇక్కడ 2 వెర్షన్స్, ఒకటి ప్రాథమికంగా అతను నార్మల్ డెత్ అని చెప్పి ప్రభుత్వ పెద్దలు అంటూ ఉంటే, లేదు ఇది అని చెప్పి క్రైస్తవ సంఘ సోదరులు లేదంటే ఆ మత పెద్దలు అంటూ ఉన్నారు. ఈ 2 వెర్షన్స్ పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది నార్మల్ డెత్గానే జరిగి ఉండొచ్చా, ఇంకేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంకెవరైనా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.